నమస్తే ఫ్రెండ్స్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మనందరికీ తెలుసు, మన తెలంగాణలో జరగబోయే కాంపిటీటివ్ ఎగ్జామ్ ఎఫర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో భాగంగా మనకు నమస్తే తెలంగాణ నిపుణలో వచ్చిన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ మనం 7th May 2025 వచ్చిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు మై ఛానల్. గౌరవ్ బాంబ్, లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ LRGB గౌరవ్ను DRDO ఏప్రిల్ 8 నుంచి 10 వరకు విజయవంతంగా పరీక్షించింది. 100 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. LRGB గౌరవ్ 1000 కేజీల శ్రేణిలోని గగనతలం నుంచి ఉపయోగించే గ్లైడ్ బాంబ్. INS GPS డేటాను ఉపయోగించుకొని ఇది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డ్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ AIG హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు లభించింది. జపాన్లో ఏప్రిల్ 12-13 తేదీలలో నిర్వహించిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 కార్యక్రమంలో ఈ అవార్డు షోవా యూనివర్సిటీ డైజెస్టివ్ డిజీనెస్ సెంటర్ చైర్మన్ డాక్టర్ హరుహిరో ఇనోయే అందజేశారు. ఈ అవార్డును పొందిన తొలి భారతీయ గ్యాస్ట్రాలజిస్టుగా నాగేశ్వర్ రెడ్డి నిలిచారు. సో లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డు ఎవరికి వచ్చిందండి? డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి. ఇతను దేనికి చైర్మన్ అండి? AIGకి చైర్మన్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ కెనాన్ బ్రిడ్జ్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన చైనా హ్యువాంగ్జంగ్ గ్రౌండ్ కెనాన్ బ్రిడ్జ్ నిర్మించినట్లు అక్కడి అధికారులు ఏప్రిల్ 12న వెల్లడించాడు. దీన్ని జూన్లో ప్రారంభించనున్నారు. గువైజౌలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తుతో ఈ వంతెనను నిర్మించారు. 2 మైళ్ళ పొడవైన ఈ వంతెన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. 2022లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం 3 ఏళ్లలో పూర్తయింది. దీన్ని 216 మిలియన్ పౌండ్ల కోట్లు ఖర్చయింది. దాదాపు 22,000 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. హువాజియంగ్ లోయ చుట్టూ తిరిగి రావడానికి గంట పట్టేది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఆ ప్రయాణం నిమిషంలోనే పూర్తయింది. సో ఏంటంటే గ్రాండ్ కెనాన్ బ్రిడ్జ్ ఇది ఎక్కడ నిర్మించారు? ఇది చైనాలో నిర్మించారు. చైనాలో ఎక్కడ నిర్మించారు? హువాజియంగ్లో నిర్మించారు మిత్రమా. హిందూ ఫోబియా బిల్లు, హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరగకుండా నేతృత్వంలో హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఓ బిల్లు అమెరికాలోని జార్జియా స్టేట్ ప్రవేశపెట్టింది. దీంతో హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ఈ బిల్లును ఆమోదం లభించి చట్టంగా మారితే జార్జియా పినల్ కోడ్ను సవరిస్తారు. అనంతరం దర్యాప్తు సంస్థలు హిందూ ఫోబియా హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. జార్జియా జనరల్ అసెంబ్లీలో ఏప్రిల్ 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లు స్పాన్సర్లుగా డెమోక్రటిక్లు, రిపబ్లికన్లు ఉన్నారు. ఎక్కడ వచ్చిందండి ఇది? హిందూ ఫోబియా బిల్లు అమెరికాలో ఏ ప్లేస్లో వచ్చిందండి? ఇది జార్జియాలో వచ్చిందని గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. స్మైల్ పథకం, ఇది సంక్షిప్త రూపం. దీన్ని వివరిస్తే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్. ఇందులో భాగంగా భిక్షాటన చేసేవారికి పునరావాసం కల్పించడంతో పాటు అవసరమైన వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 81 నగరాల్లో 3.72 లక్షల మంది భిక్షాటన చేసేవారు ఉండగా, ఈ పథకం అమలు తర్వాత కేవలం 9,958 మంది భిక్షాటన చేస్తున్నారని తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మైల్ పథకం 2022లో ప్రారంభించారు. ఓకే, స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటండి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్. ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2011లో. జనాభా లెక్కల ప్రకారం 372 లక్షల మంది ఉండేవారు. ఎంతకు దిగిందండి? 9,958 మంది. ఇది ఏ ఇయర్లో ప్రారంభించింది? 2022లో ప్రారంభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ మున్సిపల్ బాండ్, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ను గజియాబాద్ నగర పురపాలక సంఘం విడుదల చేసింది. రూపాయలు 150 కోట్లు సమీకరించనున్నారు. విపత్తు నిర్వహణ కమిటీ, విపత్తు నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు 2005 చట్టంలో తీసుకురావాల్సిన మార్పులను సూచించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హోంమంత్రి అమిత్ షా నాయకత్వం వహించనున్నారు. ఓకే అండి. గ్రీన్ మున్సిపల్ బాండ్ ఎక్కడ వచ్చిందండి? గజియాబాద్ నగర మున్సిపల్లో వచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ విపత్తు నిర్వహణ కమిటీ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 2005లో వచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ మన హోంమంత్రి ఎవరండి? అమిత్ షా అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పచ్చదనం సకారానికి యాప్, రాష్ట్రంలో స్వచ్ఛ పల్లెలు సకారం కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పచ్చదనం పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించడానికి నిర్ణయించింది. ప్రస్తుత గ్రామాల్లో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేని నిర్వహణ సమస్యల కారణంగా చెత్త స్వీకరణ సరిగ్గా జరగడం లేదు. ఈ నేపథ్యంలో 100% చెత్త స్వీకరణ, దాని సంపూర్ణ వినియోగం సంకల్పంతో యాప్ను తయారు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు చెత్త పరిస్థితిని పంచాయతీ కార్యదర్శులు యాప్ ద్వారా అప్రమత్తం చేస్తారు. సో, పచ్చదనం కోసం ఒక కొత్త యాప్‌ని తయారు చేస్తుందండి. ఇది మనం గుర్తుంచుకోండి. అదే పచ్చదనం పేరుతోటి చేస్తుంది. ఉగ్రవాద బాధిత సంఘాల నెట్వర్క్‌ను ఉగ్రవాద వ్యతిరేక ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రారంభించింది. విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థ ఏర్పాటుకు 2022 సెప్టెంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రఫేల్ మెరైన్ కంబాట్ 26 రఫేల్ మెరైన్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఇందుకు భారత్ 63,000 కోట్ల వ్యయం చేయనుంది. సో, రఫేల్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటామండి? మనం ఫ్రాన్స్ నుంచి తీసుకుంటాం. ఎయిమ్ ఫర్ నటురే కున్మింగ్ యాంట్రియల్ జీవ వైవిధ్య ఫ్రేమ్ నెట్వర్క్‌లోని భాగంగా ఆవరణ వ్యవస్థ పునరుద్ధరణకు ఎయిమ్ ఫర్ నటురే అనే కొత్త విధానాన్ని రోమ్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆహార వ్యవస్థ ప్రారంభించింది. ఇందుకు యూకే సాయం చేయనుంది. ఏఐఎం పూర్తి రూపం యాక్సలరేటింగ్ ఇన్నోవేటివ్ మానిటరింగ్ ఫర్ నేచర్ రిటోరేషన్. స్పెషల్ 301 యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ స్పెషల్ 304 రిపోర్ట్ జాబితాలో భారత్ను ప్రియారిటీ వాచ్లో అమెరికా చేర్చింది. ఇది మేధో హక్కుల సంబంధించిన జాబితా. ఈ జాబితాలో దేశాలను 3 విభాగాలుగా విభజిస్తారు వర్గీకరిస్తారు. ఇవి ప్రియారిటీ ఫారిన్ కంట్రీస్, ప్రియారిటీ వాచ్ కంట్రీ, వాచ్ లిస్ట్ కంట్రీ. భారత్ను ప్రస్తుత ప్రియారిటీ వాచ్ లిస్ట్లో చేర్చారు. మేధో హక్కుల ఉల్లంఘన పరిరక్షణలో ఈ విభాగంలో ఉంటుందని భావించిన దేశాలు ఇందులో చేరుస్తారు. ఇందులో ఉండే దేశాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ చూసుకుందామండి. బుద్ధుని అవశేషాలు. సారనాథ్లోని బుద్ధుని అవశేషాలను తొలిసారిగా వియత్నాంలో యుఎస్ వెసక్ రోజున ప్రదర్శించనున్నారు. మే 12న యుఎన్ డే ఆఫ్ వెసక్ నిర్వహిస్తారు. బుద్ధుని జ్ఞానోదయానికి గుర్తుగా ఈ ప్రదర్శన జరుగుతుంది. సిప్రి నివేదిక. ప్రపంచ సైనిక వ్యయం 2024 నివేదికను స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. భారత సైనిక వ్యయం $86.1 మిలియన్ ఉంది. పాకిస్తాన్ చేసే సైనిక వ్యయంతో పోలిస్తే ఇది 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే సైనిక వ్యయంలో భారత్ 5వ స్థానంలో ఉంది. తొలి 4 స్థానాలలో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. ఇలా గుర్తుంచుకోండి. సో, ఇవండి మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. జాతీయ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. జాతీయ భద్రతా సలహా బోర్డు పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో జాతీయ భద్రతా సహాయ బోర్డును కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డును రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషి నాయకత్వం వహించారు. ఇందులో 6 సభ్యులు ఉంటారు. 3 సైనిక అంశాల నేతృత్వంలో ఉన్నారు. అయితే 2 ఐపీఎస్లు మరొకరు ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. ఇందులోని సైనికాధికారులు పిఎం సిన్హా, ఏకే సింగ్, మాంటీ ఖన్నా. ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ శర్మ, మన్మోహన్ సింగ్. ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేశ్వర్ శర్మ. కులగణన. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. త్వరలో చేపట్టబోయే కులగణన దీనికి కూడా భాగంగా చేయనున్నారు. జనగణన అనేది కేంద్ర జాబితాలోని అంశం. అలాగే చెరుకుకు ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ను 2025-26 క్వింటల్కు 3,055కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జపాన్, సింగపూర్ దేశాలకు హరిత హైడ్రోజన్ 4.12 లక్షల టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తులను జపాన్, సింగపూర్ దేశాలకు భారత్ ఇవ్వనుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేట్ స్కీమ్ను కూడా భారత్ ప్రారంభించింది. హైడ్రోజన్ ఉత్పత్తి పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్పత్తి అయిన హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం పునరుత్పత్తి శక్తి వనరించే వినియోగిస్తారా లేదా అనేది అంశాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగించనుంది. గగనతలం మూసివేత. పహల్గం దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతల అనుమతి నిలిపివేసింది. తాజాగా భారత్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విమానాలను భారత్ గగనతలం నుంచి అనుమతించరు. ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు ఇది అమల్లో ఉంటుంది. తెలంగాణ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. రామకృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. శాంతికుమారి. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి వైస్ చైర్మన్గా శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించి ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు.
మామిడికి తెలంగాణ బ్రాండ్. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడి పండ్లను తెలంగాణ బ్రాండ్ పేరిట రైతులను ద్వారానే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఉద్యాన శాఖ 35,000 కోట్ల ప్రతిపాదనను రూపొందించి మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా రేడియేషన్ ప్రక్రియలను నిర్వహించేందుకు రూపాయలు 24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రం, మామిడి మెరిసేలా చేసేందుకు రూపాయలు 5 కోట్లు, పేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మామిడిని మగ్గబెట్టేందుకు 3 కోట్లతో, హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రూపాయలు 4 కోట్లతో, కోల్డ్ రూమ్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ రూపాయలు 2 కోట్లు వెచ్చించనున్నారు. చిత్ర రామచంద్రన్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్లిటేట్ ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి చిత్రా రాంజన్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇప్పటివరకు కొనసాగిన జస్టిస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో లోకాయుక్తగా నియమితులయ్యారు. యుద్ధవీర్ పురస్కారం. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠకు 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక అవార్డు లభించింది. చిత్రకళా రంగంలో చేసిన కృషికి ఈ పురస్కారం అందజేశారు. ఇక్రిసాట్తో ఒప్పందం. రాష్ట్రంలో 2,500 మహిళా స్వయం సహాయక సంఘంతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహాయం అందించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సర్ప్ ఇక్రిసాట్ను ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార శుద్ధి పరిమితుల ఏర్పాటుకు సెర్చ్ అధికారుల సహాయం వీరికి అవసరమైన సహాయ సూచనలు ఇక్రిసాట్ ఇవ్వనుంది. ఇక్రిసాట్లో అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా సంఘాలు శిక్షణ ఇస్తారు. పౌర సరఫరా శాఖకు గుర్తింపు. ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగైన సేవలు అందించేందుకు పౌర సరఫరా సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ISO 9001-2015 సర్టిఫికేట్తో పాటు 5 స్టార్ రేటింగ్ను ఇవ్వనున్నారు. ఇదండి. అండ్ మనకు ఇప్పుడు వార్తల్లో వ్యక్తులను గురించి తెలుసుకుందాం. మార్క్ కార్నీ. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ కొనసాగుతున్నారు. ఆయన లిబరల్ పార్టీకి చెందిన వ్యక్తి. ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది. కాప్లా హెర్దర్ విసేసర్ ట్రినిడాడ్ టొబాకో దేశానికి ప్రధానిగా కాస్లా పెర్సద్ బిసేసర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ నేషన్ కాంగ్రెస్ విజయం సాధించింది. కామ్లా ఇదే పార్టీకి చెందిన నేత. ప్రతీక్ శర్మ ఉధంపూర్లోని ఉత్తర సైనిక కమాండర్లో అధికారికగా లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. మోహన సాయి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన యువ శాస్త్ర ఆకుల మోహన్ సాయి 5-9 తేదీల మధ్య అమెరికాలోని అరిజోనా నిర్వహించిన అనగర్ హోమియో శిక్షణ ఎంపికయ్యారు. అంగారక గ్రహం ఉపరితలం పరిమితిలో ఇక్కడ జీవనజనం పరిశీలించడం ఎలా ఉంటుందనే అంశాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు ప్రత్యేక ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శైలజ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విశిష్ట శాస్త్రవేత్తగా IIT మాజీ శాస్త్రవేత్త దూనెంపూడి శైలజ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఈమె. మధుసూదన సాయి శ్రీ సత్యసాయి సంజీవని బాలల ఆసుపత్రి నిర్వహిస్తూ సేవ చేస్తున్న మధుసూదన సాయికి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ లభించింది. సుజాత చతుర్వేది UPSC సభ్యురాలుగా సుజాత చతుర్వేదిగా రాష్ట్రపతి నియమితులు చేశారు. సో ఎకానమీ చూద్దాం. ఇంపార్టెంట్ ఎకానమీ. ఉద్యోగ అవకాశాలకు ఒప్పందం. నేషనల్ కెరియర్ ఫర్ పోర్టల్ ద్వారా ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ఉపాధి సంకల్ప మంత్రిత్వ శాఖ ర్యాపిడోలు అనగా హానా ఒప్పందం కుదుర్చుకున్నాయి. రానున్న 1-2 సంవత్సరాల్లో సుమారు 50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించి ఒప్పందం ఇది. ఇందులో 5 లక్షల మంది మహిళలు కూడా ఉద్యోగాలను కల్పించనున్నారు. ప్రభావ్ ఇది సంస్కృత రూపం PRABAAHను విస్తరిస్తే ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ వాలిడేషన్ అండ్ ఆథరైజేషన్. మే 1 నుంచి ఈ పోర్టల్ వినియోగానికి RBI తప్పనిసరి చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంఘాలు, ఇతర నియంత్రణ సంస్థలు తమకు RBI నుంచి ఎటువంటి అనుమతి లేదా అధికృత పత్రాలు కావాలంటే ఈ పోర్టల్ ద్వారానే ఇవ్వనున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ PMLA పరిధిలోకి I4C ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి సమాచారాన్ని పంచుకునేందుకు తీసుకునేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cను అనుమతి లభించింది. ప్రిపరేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 66 పరిధిలోకి I4Cని చేర్చారు. సైబర్ పద్ధతులలో మానిటరింగ్కు పాల్పడుతున్న వారికి గుర్తించేందుకు వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల ఇంపార్టెంట్ రోజులు తెలుసుకుందాం. మే 1 ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే ఏటా మే 1 కార్మిక దినంగా నిర్వహిస్తారు. పని సమయంలో రోజుకు 8 గంటలకు కుదించాలని డిమాండ్ చేస్తూ 1886లో చికాగోలో మే 1 కార్యక్రమం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే రోజున ప్రపంచ కార్మిక దినంగా ఎంపిక చేశారు. ఏప్రిల్ 28 ఏటా ఏప్రిల్ 28న వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్తీ ఎండ్ వర్క్ నిర్వహిస్తారు. అంటే విధులు నిర్వహించే ప్రదేశాల్లో ఆరోగ్య భద్రత ప్రాధాన్యతని తెలియజేసే రోజు. ఏప్రిల్ 26 ఏటా ఏప్రిల్ 26న ప్రపంచ మేధో హక్కుల రోజుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇతివృత్తం IP అండ్ మ్యూజిక్ ఫీల్ ది బీట్ ఆఫ్ IP అనే ట్యాగ్లైన్తో ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు మరింత కరెంట్ అఫైర్స్ చేసేందుకు నేను ఎప్పుడు
ట్రై చేస్తూనే ఉంటాను. సదా మీ సేవలో. థ్యాంక్ యూ సో మచ్.